పూర్ణచారి గారు నా మాట వినబడతా ఉందండి? పూర్ణచారి గారు మీరు ఒకసారి నాతో మాట్లాడండి సార్, మీ వాయిస్. యస్, ఓకే. పూర్ణచారి గారు ఈరోజు వెంకన్న గారు చెప్పినట్టుగా ఏదైతే 2013లో రిక్రూట్ చేసిన స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అని ఐటీఐకి సంబంధించిన డిప్లొమాకు సంబంధించిన వారిని లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్గా జాయిన్ అయిపోయిన తర్వాత 4,000 రూపాయలతోని జీతం మొదలైతే కాంట్రాక్ట్ లేబర్స్గా ఈరోజు 15,000 రూపాయలకో లేకుంటే 17,000 రూపాయలకో ఈరోజు పనిచేస్తున్నాడు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీకు గుర్తింపు లేదు. దానికి సంబంధించి మనం మాట్లాడినట్టయితే అన్మాన్డ్ అనే ఒక సంస్థ లేనే లేదు అని మరి చాలా క్లియర్గా ప్రతి వెబ్సైట్లో ఇది వస్తుంది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా వివరిస్తారండి, విశ్లేషిస్తారండి? సార్ దీనిపైన మేము ఇప్పుడు 2013 నుంచి గ్రామ స్థాయిలో మమ్మల్ని కరెంటు ఉద్యోగులు అంటే అన్మ్యాన్డ్ కార్మికులుగా నియమించుకున్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 1,100 మంది ఉన్నాము. దాంట్లో ఒక 60 మంది అనక చనిపోవడం జరిగింది సార్. దీనిలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే మేము అంటే యాజమాన్యంతో పాటు మేము విద్యుత్ సంస్థలో ఒక జేఎల్ఎం ఒక ఏఎల్ఎం కింది స్థాయి ఉద్యోగుల అందరికంటే మేమే ముందు ఉండి పనిచేస్తాం సార్. కాబట్టి యాజమాన్యం కూడా మమ్మల్ని దీనిపైన బాగా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి దీనిపైన మాకు యాజమాన్యం కూడా ఇప్పుడు మా లెక్క చేసే వర్కర్లను కూడా ఎస్పీడీసీలో ఆర్టిజన్ గా గుర్తించారు. మాకు ఎన్పీడీసీలో మరి మమ్మల్ని గుర్తించలేదు. ఇది ప్రభుత్వం ఒకటైనా కూడా సంస్థలు వేరైనా కూడా మమ్మల్ని దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఒకటైనా కూడా సంస్థలు వేరైనా మమ్మల్ని చేస్తలేరు. ప్రభుత్వం ఒకటైనా కూడా మమ్మల్ని కూడా ఆర్టిజన్ గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు చాలా దుర్లభం సార్ జీతాలు. అంటే జేఎల్ఎం కంటే మేమే ఎక్కువ పనిచేస్తాము, మళ్ళీ జీతాలు ఎక్కువ ఉంటాయి, మాకు తక్కువ ఉంటాయి సార్. కాబట్టి మీ 4 సైట్స్ ని ఆధారంగా తీసుకొని మీ దగ్గరికి వచ్చి పూర్ణచారి గారు ఇప్పుడు ఏదైతే 1,600 మంది అంటే 1,600 కార్మికులను అప్పుడు 2013లో రిక్రూట్ చేశారు, పర్వాలేదు. అప్పుడు చేసిన తర్వాత 4,000 రూపాయల జీతంతో మొదలైంది. ఈ రోజు వరకు 15,000 వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే 60 మంది మీ తోటి కార్మికులు చనిపోయారో 180 మంది వరకు కార్మికులు ఈరోజు వికలాంగులా మారారో వారిని గుర్తించిందా, గుర్తించలేదా? వారికి గుర్తించినట్లయితే ఒక్క నిమిషం ఆగండి. 60 మంది ఎవరైతే చనిపోయారో వారికి ఎక్స్గ్రేషా కానీ కంపెన్సేషన్ కానీ వారి కుటుంబాల్లో ఎవరికన్నా ఉద్యోగం కానీ కల్పించిందా లేదా? ఈరోజు వికలాంగులుగా మారిన 180 మంది పరిస్థితి ఎట్లుంది అది చెప్పండి సార్. అలాంటి ఇప్పుడు 60 మంది చనిపోవడం జరిగింది. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీకు ప్రాధాయపడుతున్నది ఫోర్సెస్ టీవీ. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మీ నెట్వర్క్ సరివైన పద్ధతిలో చూసుకోండి అని. ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు